హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను మీ ప్రశాంతి. ఈరోజు నాతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ అండి. ఏంటి ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నారా? మన సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి తెలుగు క్యాసినో ఓనర్ చిట్టిబాబు గంట ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అసలు క్యాసినో అంటే ఏంటి? అది అసలు ఇల్లీగల్ జూదమా? ఇవన్నీ కూడా ఆయన నోటి ద్వారా తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. సార్ అసలు ఫస్ట్ మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, మీరు అసలు గోవాలో సెటిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఒక తెలుగు వాళ్ళు అయ్యుండి. యాక్చువల్‌గా బేసిక్‌గా నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు దగ్గర దెందులూరు అనే గ్రామం నుంచి నేను. ఓకే. ఫాదర్ కృష్ణా డిస్ట్రిక్ట్, మదర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. సో, మా ఫాదర్ సైడ్ రిలేషన్ అంతా కూడా గోవాలో సెటిల్ అయ్యి ఉన్నారు లాంగ్ బ్యాక్ నుంచి. మా ఓకే. పెదనాన్నగారు వచ్చి 1968లోనే గోవా వెళ్ళారు. ఓకే. సో, నేను ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్‌లో మా కజిన్స్‌తో ఆడుకుంటానికి వెళ్ళేవాడిని సమ్మర్ హాలిడేస్‌లో. సో, అలా వెళ్తా ఒక కాలేజ్ డేస్ తర్వాత ఇంకా మా పెదనాన్న అరే ఇక్కడే సెటిల్ అవ్వచ్చు కదా గోవాలో నువ్వు అంటే ఇంకా అలా సెటిల్ అవ్వటం అక్కడే బిజినెస్ స్టార్ట్ చేసుకోవటం మా ఫాదర్ సైడ్ రిలేషన్ అంతా అక్కడే సెటిల్డ్. వాళ్ళు కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నారు. ఓకే. రైల్వే కాంట్రాక్ట్స్ టూరిజము ఈ వర్క్స్ చేస్తూ ఉండేవారు. సో నేను అదే ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. ఓకే. నేను మా మావయ్యల దగ్గర మా కజిన్స్ దగ్గర వర్క్ చేస్తా. తర్వాత నేనే సొంతంగా ఒక కంపెనీ పెట్టుకొని నేనే కాంట్రాక్టర్గా అయ్యాను. ఓకే. తర్వాత రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యి కొంచెం అపార్ట్మెంట్స్ విల్లాస్ కట్టడం జరిగింది. అదే క్రమంలో ఒక హోటల్ కట్టాను నేను 2011లో ఒక హోటల్ కట్టడం జరిగింది. సో అలా నేను హాస్పిటాలిటీ సర్వీసెస్లో ఎంటర్ అయ్యాను హోటల్ లైన్స్లో. సో ఈ రిసార్ట్స్, హోటల్స్ ఈ జర్నీ అంతా కూడా ఓకే. బట్ అసలు ఈ కొత్తగా క్యాసినో అసలు ఎందుకు మీకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే యాక్చువల్గా నేను స్టార్ట్ చేయలేదు ఫస్ట్. సో ఒక క్యాసినో ఓనరు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నా హోటల్లో రూమ్స్ కార్పొరేట్ టైప్ అవడానికి డిస్కౌంట్ రేట్స్లో కార్పొరేట్ టైప్ అవడం కోసమని ఒక క్యాసినో ఓనర్ నన్ను అప్రోచ్ అయ్యారు రూమ్స్ కావాలని చెప్పి, మన హోటల్లో రూమ్స్ కావాలని. ఓకే. సో అలా నాకు వాళ్ళు పరిచయం అవ్వటం, వాళ్ళు నన్ను క్యాజినోకి ఇన్వైట్ చేయటం, ఒకసారి మా క్యాజినో చూడమని నేను క్యాజినోకి వెళ్ళటం. అంటే అదే ఫస్ట్ టైమా మీరు ఆడటం? ఇంతకు ముందు ఆడారా? అసలు ఆడటం కాదు, నేను అప్పుడు కూడా ఆడలేదు. నేను అప్పుడు కూడా ఊరికి క్యాజినో చూడటానికి వెళ్ళి అదే ఫస్ట్ ఎంట్రీ నాది క్యాజినోకి లోపలికి. అంటే ఐడియా ఉందా బేసిక్ గా? అసలు అప్పుడు ఐడియా ఉంది గోవాలో ఉంటున్నా కదా, ఐడియా ఉంది. సో ఇంకా అప్పుడు ఆ క్యాజినో చూడటం స్లోగా మన సౌత్ ఇండియా నుంచి పర్టికులర్గా అప్పట్లో స్టేట్ కంబైన్డ్ స్టేట్. సో తెలుగు ఆంధ్ర నుంచి బాగా ప్లేయర్స్ గోవా రావటం. ఓకే. సో తెలుగు మార్కెటింగ్ చేయాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి అక్కడ. సో వాళ్ళు నన్ను వై డోంట్ యూ జాయిన్ యాజ్ ఎ పార్ట్నర్ అని అడగటం, నేను హోటల్ లైన్లోంచి క్యాజినో లైన్లోకి వెళ్ళటం అనేది అది ఫస్ట్ 2011 మే ఐ థింక్. ఓకే. సో అంటే మన తెలుగు వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా. సో అప్పుడు దట్ టైంలో 2011 టైంలో ఎక్కువగా బిజినెస్ పీపుల్ వాళ్ళు వచ్చేవారా, లేకపోతే పొలిటికల్ వాళ్ళ, లేకపోతే మూవీ వాళ్ళ? ఆ టైంలో ఎవరు వచ్చేవాళ్ళు? ఆ టైంలో యాక్చువల్గా రిచ్ పీపుల్, ఒక రేంజ్ పీపుల్ వచ్చి ఆడటం అనేది జరిగేది 2011లో. ఇది స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక 2018 నుంచి 18 కూడా కాదు 19. ఓకే. 19 నుంచి ఇలా గోవా అనేది ఒక క్రేజ్ రావడం. ప్రతి టూరిస్టు అక్కడికి వస్తే కంపల్సరీ క్యాజినో విజిట్ చేయటం, డబ్బులు కొంచెం పోగొట్టుకోవటం, ఇలా కొంచెం ఈ మధ్య ఒక 4-5 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఓన్లీ రిచ్ పీపుల్ వాళ్ళు వస్తూ ఉండేవారు, ఆడేవారు. ఇట్ వాస్ గుడ్ దట్ టైం. ఓకే. అంటే గవర్నమెంట్ యాక్చువల్గా మనకి ఫస్ట్ టైం దీనికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఇది క్యాజువల్గా గవర్నమెంట్కి దీనివల్ల కొంత ఇన్కమ్ వస్తుంది అన్న బేస్ మీద ఆలోచించి ఇవ్వడం జరిగింది కదా. సో కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీరు చెప్పినట్టు గోవాలా కాకుండా అదర్ కంట్రీస్కి వెళ్ళి చాలామంది కూడా ఆడుతున్నారు. లైక్ శ్రీలంక కావచ్చు, కొలంబో కావచ్చు. దీనివల్ల ఈ ఇన్కమ్ అంతా కూడా అక్కడ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మీకేమైనా లాస్ వస్తుందా? బాగా లాస్ అండి మాకు. యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ కొంచెం దీని మీద కొంచెం దృష్టి పెట్టి డిపార్ట్మెంట్స్ని కొంచెం అలర్ట్ చేసి కొంచెం ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర నైబరింగ్ కంట్రీస్ నేపాల్, శ్రీలంక పర్టికులర్గా బాగా అందరూ వెళ్ళి అక్కడ డబ్బులు పోగొట్టుకోవడం రావడం జరుగుతుంది. రీజన్ ఏంటి బేసిక్గా?
రీజన్ అంటే అది అది కొంచెం మనం ఇండియాలో కొంచెం కొన్ని విషయాలు కొంచెం కట్టుబాట్లు అయి ఉన్నాయి. మా హ్మ్. గోవాలో అంత ఏం చెప్పాలి, గర్ల్స్ ఎక్స్‌పోజరు, ఓపెన్ లిమిటేషన్ ఉంది మనకి. లిమిటెడ్ డాన్సెస్ హ్మ్. ఇయన్నీ, హాఫ్ న్యూడ్ డాన్సెస్ ఇయన్నీ మనం చెయ్యము. ఓకే. ఇక్కడ గోవాలో అంత ఉండదు. ఓకే. కొలంబోలో కొంచెం అది ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఈళ్ళు కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే. అట్రాక్ట్ అయ్యి అక్కడ పోగొడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇండియన్ కరెన్సీ, ఇండియన్ ఇదంతా అక్కడికి వెళ్ళిపోతుంది, రెవెన్యూ అంతా. హ్మ్. సో, దానివల్ల మాకు బాగా ఎఫెక్ట్ ఉంది గోవా. ఓకే. పర్టిక్యులర్‌గా శ్రీలంక. హ్మ్. సో, దీనిపై మీరేమైనా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా? మేము యాజ్ ఏ క్యాజినో ఓనర్ నేను గవర్నమెంట్‌కి అప్పీల్ చేయడం తప్ప ఇంతకంటే ఏం చేయలేదు. గవర్నమెంట్ ఆల్సో అవేర్ ఆఫ్ ఇట్. ఆళ్ళు కూడా మధ్య మధ్యలో కొంచెం ఇది చేస్తున్నారు గానీ, కంట్రోల్ చేయలేకపోతున్నారు. హ్మ్. పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియన్ స్టేట్స్ లైక్ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక బాగా వెళ్ళిపోతున్నారు శ్రీలంక. హ్మ్. దాన్ని కంట్రోల్ చేయటంలో గవర్నమెంట్ అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నేనైతే అనుకోను. అంటే ఇప్పుడు ఐడీ గాని, ఈడీ గాని వీళ్ళు అక్కడికి వెళ్లి ఏం చేయడానికి లేదా? యాక్చువల్‌గా ఇండియన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఈడీ, ఐటీ అక్కడికెళ్ళి రైడ్ చేయటానికి లేదు. కానీ ఇక్కడ ఎయిర్‌పోర్ట్స్‌లో గానీ, ఇక్కడ ఇండియాలో కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయాలంటే అది పెద్ద విషయం ఏం కాదు, చేయొచ్చు. అక్కడికి ఈ మధ్య కొంచెం ఈ 4, 5 ఇయర్స్‌లో కొంచెం ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంచెం యాక్టివ్‌గా ఉంది. కొంచెం చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే త్రూ ఏజెంట్స్ ద్వారా ఎక్కువగా ఈ గేమ్ జరుగుతూ ఉంటుంది గదా! అవును. సో, ఈ ఏజెంట్స్ వాళ్ళు అంటే అక్కడి నుంచి వస్తారా? లేకపోతే మన ఇక్కడ తెలుగు వాళ్ళే వీళ్ళందరిని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుందా? లేకపోతే కొలంబో నుంచి, శ్రీలంక నుంచి వాళ్ళు ఏజెంట్స్‌ని పంపిస్తారా? మొత్తం ఏజెంట్లంతా ఇక్కడ మన వాళ్ళే. మనవాళ్ళు. తెలుగోళ్ళు గానీ, కర్ణాటకలో అయితే కర్ణాటకోళ్ళు గానీ అలా. ఆళ్ళు ఏజెంట్స్‌కి కమిషన్స్ బాగా ఆఫర్ చేస్తున్నారు. అంటే మేము ఆఫర్ చేస్తాం. హ్మ్. కానీ ఆళ్ళు కొంచెం ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. సో, దాని మీద అక్కడికెళ్తున్నారు. మాకు ఇక్కడ లైసెన్స్ ఫీజ్ అనేది మాకు కొంచెం ఎక్కువ గోవాలో. ఓకే. సో, దాని మీద ఏంటంటే మేము ఆళ్ళు ఆఫర్ చేసినన్ని కమిషన్స్ మేము ఆఫర్ చేయలేకపోతున్నాం. హ్మ్. సో, మేము ఆళ్ళు ఎక్కువ కమిషన్‌లు ఆఫర్ చేయటం వల్ల ఏజెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు అక్కడికి. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ కొంచెం రంగీన్‌గా ఉంటది కాబట్టి అక్కడ ప్లేయర్ కూడా అట్రాక్ట్ అవుతున్నాడు. దానివల్ల బిజినెస్ అంతా బయటికెళ్ళిపోతుంది. ఓకే. మాకు కొంచెం రెవెన్యూ కొంచెం జనరేషన్‌లో కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ గోవాలో. ఓకే. సో, అసలు క్యాసినోలో ఏ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి? అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ కాకుండా ఒక సరదాగా ఈవెన్ ఒక సామాన్య ప్రజలు కూడా ఆడొచ్చా? సామాన్య ప్రజలు కూడా ఆడొచ్చా అంటే, వచ్చి ఆడొచ్చు. అంటే లో లిమిట్స్ కూడా ఉంటాయి మా దగ్గర. హై లిమిట్స్ కూడా ఉంటాయి. కానీ మేము సామాన్య ప్రజల్ని ఎంటర్‌టైన్ చెయ్యం. ఎందుకంటే మేమే మామూలుగానే ఎంటర్‌టైన్ చేయం వాళ్ళని. ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అనేది. ఓకే. సో, రిచ్ పీపుల్ ఏంటంటే ద ఫర్ దెమ్ ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్. సో, ఆళ్ళకి ఓకే గానీ సాధారణమైన నార్మల్ లైఫ్‌లో అది కొంచెం ఇది. సో, ఇక గేమ్స్ అంటారా, మనకి దగ్గర కూడా అబ్రాడ్‌లో ఏ గేమ్స్ ఏది ఉన్నాయో అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే. రౌలెట్, బకారెట్, అందర్ బహార్, మినీ ఫ్లెష్, బ్యా కాసినో వార్, ఓకే. రౌలెట్ అన్నీ మన ఇండియన్ ఫ్లెష్ అన్ని గేమ్స్ అబ్రాడ్‌లో ఏ గేమ్స్ అయితే ఉంటాయో బ్లాక్ జాక్ అంటే అన్నీ మన మన దగ్గర దగ్గర ఎక్కువ కూడా. ఏ గేమ్స్ ఆడతారు? మన దగ్గరొచ్చి మన సౌత్ ఇండియాలో ఎక్కువ ఫేమస్ గేమ్ వచ్చి అందర్ బహార్ బాగా ఆడతారు. ఓకే. దాని తర్వాత రౌలెట్ కొంచెం ఎక్కువ ఆడతారు. ఓకే. సో, అంటే ఏదో ఎవ్రీ 1 అవర్‌కి మీరు చేంజ్ చేస్తారంట కదా! ఎందుకని అట్లా గేమ్స్ కంటిన్యూ అంటే అవుతాయి? డీలర్ చేంజ్ చేయడం డీలర్స్ గురించి చేంజ్ చేయడం మాట్లాడుతున్నారా ఆ! మీరు? అది ఇట్స్ క్యాసినో రూల్స్ అండి. ఎవ్రీ 1 అవర్ డీలర్ చేంజ్ ఆటోమేటిక్‌గా అవుతా ఉంటారు. ఎందుకంటే ఒక్క డీలరే ఎక్కువసేపు డీల్ చేయలేరు కదా! దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. హ్మ్. సో, కొంత రూమర్ ఏమని ఉందంటే మేము ప్లేయర్ గెలిస్తే మేము డీలర్‌ని చేంజ్ చేస్తామని కొన్ని అనుకుంటూ ఉంటారు గానీ అదేం గాదు. హ్మ్. మాకు కొన్ని ఫిక్స్డ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం మేము ఎవ్రీ 1 అవర్ డీలర్, సూపర్వైజర్ చేంజ్ అవ్వటం అనేది క్వైట్ న్యాచురల్. ఓకే. సో, మీరు రూమర్ అన్నారు గనుక నాకు యాక్చువల్‌గా నేను విన్న రూమర్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటి అంటే ఏదో గ్యాస్ ఏదో మీరు లీక్ చేయడం జరుగుతది. దానివల్ల ఎక్కువ మంది అమౌంట్ పోగొట్టుకుంటారు. అలాగే మీ మీ వైపు వాళ్ళని ఎక్కువగా గెలిపిస్తారు. అట్లా ఉంది. అది నిజమేనా? అలా ఏముండదండి. అలా ఏముండదు. ఇయన్నీ రూమర్సే మీరు చెప్పినట్టే. గ్యాస్‌లు వదలటాలు గాని ఏమి ఉండవు. క్యాసినోలో ఎలా ఉంటదంటే మీకు డేకి, నైట్‌కి తేడా తెలీదు. ఓకే. సో, ఏ క్యాసినో కూడా మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో లేదో హ్మ్. కిటికీలయి ఉండవు. హుహు.
ఇప్పుడు లైట్స్ మనకి మీదే ఆన్ షో నడుస్తూ అయినా ఉంటుంది. ఆఫ్ షో అయినా అట్లనే ఉంటది. అలాగే ఉంటుంది. ఓకే. ఆన్‌షోర్ క్యాజినోస్ అయినా, ఆఫ్‌షోర్ క్యాజినోస్ అయినా మీకు ఓన్లీ లైట్స్ మీద మీకు బయటకొస్తే గానీ మీకు డే, నైట్ అనే తేడా తెలీదు. ఓకే. ఆ! అది అది ఏదో దాని బిగ్ బాస్ అది హౌస్ అదొక లాగా ఆ! ఉంది. ఆ! జస్ట్ లైక్ దట్. సో, మనకు అంతే తప్ప గ్యాస్ వదలటం, ప్లేయర్‌ని కావాలని ఓడించటం అదేం ఉండదు. హ్మ్. నేచురల్ గేమే నడుస్తూ ఉంటుంది. ఓకే. సో, అదే బిగ్ బాస్ అనగానే మీ క్యాస్ట్‌నో నేమ్ కూడా బిగ్ బీ కదా! అవును. సో, ఏదైనా రీజన్ ఉందా అది పెట్టడానికి అట్లా ఏమైనా? అంటే రీజన్ ఏం లేదు. నాకెందుకో ఆ పేరు నచ్చింది. నచ్చి నా ఈ కంపెనీస్ కూడా బిగ్ బి గ్రూప్ నాది యాక్చువల్‌గా. ఓకే. మల్టిపుల్ కంపెనీస్ నాయి. దాంట్లో సో, మల్టిపుల్ కంపెనీస్ ఆల్రెడీ బిగ్ బి పేరు మీద ఉన్నాయి కాబట్టి నేను ఇంకా క్యాజినో వేర్ కూడా బిగ్ బి అనే సెలెక్ట్ చేసుకున్నాను. హుహు. సో, దట్స్ ఇట్. ఓకే. సో, ఈ ఫీల్డ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సుంటుంది. ఈవెన్ గవర్నమెంట్ నుంచి గాని, లేకపోతే అక్కడ ఆడుతున్న వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అన్‌కాన్షియస్‌లో ఉంటారు. చాలా గొడవలు జరుగుతా ఉంటాయి గదా! సో, అట్లాంటి టైంలో మీరెలా డీల్ చేస్తారు? కరెక్ట్‌గానే అడిగారు మీరు. సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంటది మా దగ్గర. ఏమి ఓకే. గొడవలయి అవ్వకుండా గొడవలయి ఎందుకవుతాయంటే కొంచెం డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి అవుతాయి హ్మ్. తప్ప హ్మ్. వేరే విధంగా ఏం కాదు. ఓకే. అంత ఇది ఇబ్బంది ఏమి ఉండదు. మామూలుగానే కంట్రోల్ అవుతూ ఉంటది. ఓకే. ఎక్కడన్నా రేర్ ఇదవుతుంటది. గవర్నమెంట్ సైడ్ నుంచి అసలు క్వెషనే ఉండదండి. ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మై లీగల్ మీ క్యాసినోస్ లీగల్. కదా! అవును. మేము అవును. చాలా హై అమౌంట్స్ యాస్ ఎ లైసెన్స్ ఫీస్ కడతాం మేము ఎవ్రీ ఇయర్. హ్మ్. హ్మ్. ఆహ్, సో, ఎవ్రీ ఇయర్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. యెస్. అండ్ లైసెన్స్ లాంగ్ టైమ్‌కే దొరుకుద్ది. కానీ ఓకే. ఫీజు మట్టుకు ఎవ్రీ ఇయర్ కట్టుకోవాలి. ఓకే. హుహు. హ్యూజ్ అమౌంట్ మీకు. హ్మ్. సో, అన్‌ఎక్స్‌పెక్టెడా? యాహ్! ఓకే. సో, పర్టిక్యులర్‌గా గోవా గవర్నమెంటు బాగా పెంచేసింది లైసెన్స్ ఫీజులు. హ్మ్. సో, అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. సో, అంటే రెవెన్యూ కన్నా కూడా లైసెన్స్‌ది ఎక్కువైపోయిందనుకుంటున్నారా? అలా ఏం గాదు. సర్వైవలే. కానీ మేము కూడా ఇంక మార్కెటింగ్ పెంచుకొని ఇంకా అలా దానికి ఓకే. మాకు ఇది కొంచెం ఎఫెక్టు. హుహు. మాకు మెయిన్ ఎఫెక్టు ఈ ఔట్ ఆఫ్ కంట్రీస్ లైక్ శ్రీలంక, నేపాల్ ఒకటైతే రెండోదొచ్చి ఈ ఆన్‌లైన్ క్యాజినోస్ ఒకటి బాగా ఇవాళ రేపు నడుస్తున్నాయండి. హ్మ్. దానివల్ల మాకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఇంట్లో ఇల్లీగల్ కదా ఆన్‌లైన్ ఆ! క్యాసినో అనేది. యెస్. యూ ఆర్ మరి అబ్సల్యూట్లీ గవర్నమెంట్ కరెక్ట్. ఎట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తోంది? గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదండి. ఇల్లీగలే. కానీ గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతుంది. పట్టుకోలేకపోతుంది. హ్మ్. దాన్ని పట్టుకోలేకపోతుంది. దగ్గర ఓకే. దగ్గర ఒక 7, 8 ఇయర్స్ నుంచి ఇల్లీగల్ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అనేది విపరీతంగా నడుస్తుంది. హ్మ్. దానివల్ల మాకు బాగా ఎఫెక్ట్. ఓకే. అదొకటి. ఈ అబ్రాడ్‌లో క్యాజినోస్‌కెళ్ళిపోవటం ఒకటి. అది కాకుండా ఇండియాలో కొన్ని స్టేట్‌ల్లో ఇల్లీగల్ క్యాజినో ఫార్మ్ హౌసుల్లో ఇక్కడ, అక్కడ కొంచెం ఇల్లీగల్ క్యాజినోస్ నడుపుతుంటారు. హ్మ్. హ్మ్. ఇయన్నీ కలుపుకొని మాకు బిజినెస్ ఎఫెక్ట్ అయితుంది. మేము ప్రాపర్‌గా లైసెన్స్ ఫీజులు కట్టుకొని, లీగల్‌గా హ్మ్. లైసెన్స్‌లు హ్మ్. తెచ్చుకొని, ఇంత ఇన్వెస్ట్ చేసుకొని క్రోర్స్ ఆఫ్ రూపీసు. నా దగ్గర ఆల్మోస్ట్ 240 స్టాఫ్ నా ఓకే. క్యాజినోలో 3 ఓకే. షిఫ్ట్‌ల్లో. హుహు. నేను ఆల్మోస్ట్ 55 లాక్స్ మంత్లీ సాలరీస్ కడతా. 24/7 ఉంటుందండి? 24/7 3 ఓకే. షిఫ్ట్‌లు. ఓకే. ఆల్మోస్ట్ 50-55 లాక్స్ స్టాఫ్ సాలరీస్ మంత్లీ నాకు. హ్మ్. ఇంత ఖర్చు పెట్టి, ఇంత ఎఫర్ట్స్ పెట్టి మేము చేసి ఈ ఆన్‌లైన్ క్యాజినోలు, ఈ అబ్రాడ్‌లో ఈ అవును. ఇల్లీగల్ క్యాజినోస్ వీటి హ్మ్. వల్ల మాకు చాలా ఎఫెక్ట్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా ఒక 2, 3 టేబుల్స్ వేసి కొంతమంది మీరన్నట్టు ఫార్మ్ హౌస్‌లో రన్ చేస్తున్నారు. బట్ వాళ్ళ నేమ్స్ అవసరం లేదనుకోండి. సో అంటే అది ఇంతకుముందు జరిగేదండి. ఇప్పుడు కొంచెం అది కంట్రోల్ అయింది. ఓకే. ఫార్మ్ హౌసుల్లో ఏసేది ఇప్పుడు కంట్రోల్ అయింది. హ్మ్. తెలంగాణ వరకు. హ్మ్. ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్‌ల్లో కూడా ఇప్పుడు ఇల్లీగల్ క్యాజినోస్ అలా తగ్గినియి. హ్మ్. కానీ ఏజెంట్స్ బాగా పెరిగిపోయారు. ఆళ్ళు అబ్రాడ్ తీసుకెళ్ళటం మొదలుపెట్టారు. 200, 300 పీపుల్‌ని అబ్రాడ్ తీసుకెళ్ళి హ్మ్. ఫ్లైట్స్, ఓకే. రిసార్ట్స్ బుక్ చేసి హ్మ్. అబ్రాడ్ క్యాజినోస్ తోటి ఇదయ్యి. హ్మ్. యాక్చువల్‌గా అది ఇల్లీగలు. హ్మ్. ఇండియా ఇండియన్ మనీ అంతా బయటికెళ్ళిపోతుంది. ఇట్స్ లైక్ మనీ లాండరింగ్. అవును. అది మనీ లాండరింగ్ వస్తది, కిందకొస్తది. కానీ ఇంక అలా నడుస్తున్నాయి అయి. ఇంకా ఆటిలిని కంట్రోల్ చేయకపోతే లీగల్ క్యాజినోస్ కొంచెం ఇబ్బంది. ఓకే. ఈ మధ్య కూడా ఒకటి 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. పేపర్‌లో కూడా వచ్చింది. 2, అవును. 3 డేస్ రీసెంట్‌గా బ్యాక్ మొన్న పేపర్‌లో 5థ్ కూడా ఒక వచ్చింది. జార్జియాలో ఒక ఈవెంట్ ఏదో జరగాల్సి ఉందంట కదా! అది ఆ! క్యాన్సిల్ అయిందంట కదా! క్యాన్సిల్ అంటే అయింది. దేనివల్ల అంటారది? ఆ ఈవెంట్ చేసుకునే వాళ్ళలోనే ఆధిపత్య పోరని కూడా చెప్పొచ్చు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్లు ఇచ్చుకున్నారు. హ్మ్. ప్లస్ ఈ మంత్ ఎండ్‌కి కూడా ఇంకోటుంది. ఓకే. అది కూడా క్యాన్సిల్ అయిందని నేను విన్నాను. హుహు. ఏదైనా అది ఆళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్ చేసుకోవడం అనేది అల్టిమేట్‌గా మాకు మంచిదే. హ్మ్. కానీ
యాక్చువల్గా గవర్నమెంట్ ఏదో ముందుకొచ్చి అన్ని కంట్రోల్ చేయాలి తప్ప వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చే వరకు ఆగటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే. సో మీరు ఈవెంట్స్ అవి కూడా రన్ చేస్తూ ఉంటారా? ఆ హౌస్ ఈవెంట్ ఎప్పుడైనా చేస్తాం మేము. ఓకే. యానివర్సరీస్ కానీ, నా బర్త్డే కానీ, యానివర్సరీస్ కానీ ఇలా హౌస్ ఓకే. ఈవెంట్ చేస్తుంటాం అప్పుడప్పుడు. ఓకే. ఓకే. క్యాసినో మాది కాబట్టి మేము ఈవెంట్స్కి ఇస్తూ ఉంటాం. హ్మ్. అంటే ఎస్పెషల్ ఎవరైనా ఈ టేబుల్స్ రన్ చేసుకోవడానికి ఇస్తాం, ఈవెంట్స్ ఓకే. చేసుకోవడానికి ఇస్తాం. హ్మ్. మా దగ్గర కూడా ఏజెంట్స్ కమిషన్ మీద ప్లేయర్స్ని తెస్తూ ఉంటారు. Hello everyone, this is Maya Rajput. This is Nadia from Robin Johnson here today at Big B Casino at Malacca. Now I'm here at Big B Casino. I am extremely happy to be here today. So very first time I have come here to Big B Casino. Goa का number 1 casino है. And it's a lovely event going on, so I'm glad to be a part of it. Very excited to be here. Honestly, this is my first casino experience and super excited. Let's see how it goes. Forward to have a great night with Big B Casino event. Thank you so much. అంటే ఎక్కువగా దీనికి ఏమైనా సీజన్ ఉంటుందా? లేకపోతే ఓవరాల్ ఇయర్ మొత్తం కూడా మీకు ఒకటే రన్ అవుతుంటుందా? అసలు క్యాజినో అనేది సీజన్ లేదు. సీజన్ లేదు. 365 days మాది క్యాజినో ఓకే. బాగానే రన్ అవుతూ అంటే ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే గోవాలో క్రిస్మస్ కి కానీ న్యూ ఇయర్ కానీ ఎక్కువ మంది పీపుల్ వస్తూ ఉంటారు బేసిక్ గా ఈ 3-4 మంత్స్ అది అది పాత రోజులు అండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఆ టైంలో అది పీక్ టైము. హోటల్స్ కానీ ఫ్లైట్ ఫేర్స్ కానీ చాలా హై ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మాన్సూన్ కూడా బాగా జరుగుతుంది మా క్యాజినో. ఎందుకంటే మాన్సూన్లో మీకు రిసార్ట్స్ చాలా తక్కువ రేట్లకు దొరుకుతాయి, ఓకే. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటాయి. సో మాన్సూన్ కూడా మాకు బిజినెస్ బాగా నడుస్తుంది ఇప్పుడు కంపారిటివ్లీ సీజన్. సో మనకి ఏంటి ఇప్పుడు మన తెలుగు వాళ్ళు శ్రీలంక కొలంబో వెళ్తున్నట్లు మన గోవా మీ క్యాసినోకి వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారా? గోవా కాబట్టి కొంచెం వస్తారు, ఓకే. ఎందుకంటే గోవాలో ఫారినర్స్ బాగా వస్తారు జనరల్గా సీజన్లో. స్టార్ట్స్ ఫ్రమ్ నవంబర్ టు మార్చ్. ఓకే. ఫారినర్స్ లైక్ జర్మన్స్, రష్యన్స్, ఇంగ్లాండ్ నుంచి కానీ యూరోప్ కంట్రీస్ నుంచి వస్తారు కొంచెం. ఓకే. దే కమ్ యాజ్ ఎ టూరిస్ట్, బట్ వన్స్ ట్వైస్ దే విజిట్ టు అవర్ క్యాసినో. సో అంటే మన ఇండియన్స్ ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడతారా లేకపోతే ఫారినర్స్ ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడతారా? ఇండియన్సే ఇవాళ రేపు గట్టిగా అందరూ బ్లాక్ మనీ ఎక్కువ ఉందా? గట్టిగా అంతేనా? కంపారిటివ్లీ ఫారినర్స్. యా. ఓకే. సార్ అసలు ఈ క్యాసినో గేమ్ అనేది ఎక్కడ పుట్టింది? నాకున్న నాలెడ్జ్ వరకు అయితే నేపాల్ పుట్టిందని నేను విన్నా. ఓకే. నేపాల్ తర్వాత చైనా ఓకే. ఎక్స్పాండ్ అయ్యి చైనా నేపాల్ ఐదర్ వన్ కంట్రీ క్యాజినో స్టార్ట్ అయినట్టు నేను నాకున్న నాలెడ్జ్ వరకు. ఓకే. సో అందుకే మా దగ్గర స్టాఫ్ కూడా డీలర్స్, అంటే ప్రొఫెషనల్ దీంట్లో డీలర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ డీలర్స్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళంతా నార్త్ ఈస్ట్ స్టేట్స్, నేపాల్ ఆ పక్క మా దగ్గర ఎక్కువ ఉంటారు. సో మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరా? తెలుగు వాళ్ళు ఉన్నారు మన దగ్గర స్టాఫ్, కానీ మార్కెటింగ్ సైడ్ ఉంటారు వాళ్ళు. అంటే లాంగ్వేజ్ మ్యాటర్స్ కదా, లాంగ్వేజ్ మాట్లాడి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడి ప్లేయర్ని వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం మార్కెటింగ్ స్టాఫ్ వరకు. సో డీలర్స్ తెలుగు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు? ఉండరంటే ప్రొఫెషనల్ సైడ్ ఆ సైడ్ మనవాళ్ళు లేరు అసలు ఫస్ట్ నుంచి. మా క్యాజినోలో కూడా లేరు. ఓకే. అంటే ఇక్కడైనా లేకపోతే ఎక్కడైనా అంటారా? నేను ఏ క్యాజినోలో కూడా డీలర్లు తెలుగు వాళ్ళని చూడలేదు. చూడలేదు. డీలర్ సూపర్వైజర్లు అంటే మన వాళ్ళకి అంత తెలివితేటలు లేవా? తెలివితేటలు ఏం కాదు, ఆ సైడ్ లేవు మనం అసలు. మన సౌత్ ఇండియా అనేది ఆ పక్క లేదు అసలు. అసలు మీరు ఈ హోటల్స్, ఈ రిసార్ట్స్, ఈ బిజినెస్ అంతా వదిలేసి ఇప్పుడు క్యాసినో వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ క్యాసినో సారీ నేను వదిలేయలేదు. మనకు 2 హోటల్స్ ఉన్నాయి గోవాలో. ఆ ఓకే. 2 హోటల్స్ కూడా నడుస్తున్నాయి. ఓకే. అయితే నేను లీజ్కి ఇచ్చేసా, నేను చేయలేక లీజ్కి ఇచ్చాం, వేరే వాళ్ళు రన్ చేస్తున్నారు. అంటే ఈ 2 బిజినెస్ లో ఏది ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు? 2 ఎక్స్పాండ్ చేద్దామనే ఉంది నాకు. హోటల్స్ క్యాజినోస్ కూడా ఎక్స్పాండ్ చేయాలని ఉంది. ఓకే. అంటే ఓన్లీ మన ఇండియా వరకేనా లేకపోతే అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పెండ్ చేసే అవకాశం ఉందా? బయటికి వెళ్ళే ఉద్దేశం లేదు. ఇండియాలోనే వేరే వేరే స్టేట్స్లో డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ లైసెన్స్ ఇష్యూ చేసిన దాన్ని బట్టి. ఆల్రెడీ మనం వన్స్ అపాన్ ఏ టైం మనం పాండిచ్చేరిలో అప్లై చేయడం జరిగింది లైసెన్స్. ఓకే. కొన్ని కారణాల వల్ల రాలా, లైసెన్స్ ఇష్యూ చేయలేదు వాళ్ళు. మనకే కదా ఏ క్యాజినో కూడా ఓకే. ఇవ్వలేదు. ఓకే. ఫ్యూచర్లో స్టేట్స్ పేర్లు అనవసరం, మేము అప్లై చేయడానికి రెడీ. అంటే ఇప్పుడు వేరే స్టేట్స్ ఏ గవర్నమెంట్ యాక్చువల్గా దీనికి రెడీగా ఉంది? మనము పెట్టినా కూడా యాక్చువల్గా లైసెన్స్ ఇది ఇవ్వడానికి. స్టేట్ గవర్నమెంట్ జ్యూరిడిక్షన్లోకే వస్తుందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదు లైసెన్సింగ్. ఓకే. మేము అప్రోచ్ అయ్యాం 1-2 స్టేట్లు,
వాళ్ళు కనుక ఇదిగా ఉంటే ఫేవర్గా ఉంటే మేము వాళ్ళు లైసెన్స్ ఇష్యూ చేస్తే మేము పెడతారు సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ ఈ ఈ కొంతకాలం గత 4-5 సంవత్సరాల నుంచి క్యాజినో లైన్ అనేది కొంచెం ఎలా అయిందంటే అండి, అది ఒక ఇల్లీగల్ దాని కింద తయారు చేశారు. ఇప్పుడు ఈ అబ్రాడ్ తీసుకెళ్ళటం అనేది ఎలా ఇల్లీగలో, ఆన్లైన్ క్యాజినోస్ అనేది ఎలా ఇల్లీగలో, మేము లీగల్గా మేము ఇన్ని లైసెన్స్ ఫీజులు పెట్టుకొని ఇంత ప్రాపర్గా జస్ట్ లైక్ రిసార్ట్ నడిపితే ఎలాగో అలా క్యాజినో నడుపుతా లీగల్గా నడుపుకుంటున్నా, కానీ మమ్మల్ని కూడా ఒకే ఘాట్లో కట్టి ఈ క్యాజినో అంటేనే ఇల్లీగల్ అనే పరిస్థితి తీసుకొచ్చేసారు మమ్మల్ని. ఈ సోకాల్డ్ ఏజెంట్లు కానీ సో ఇల్లీగల్ చాలా పెద్ద పెద్ద ఏజెంట్లు ఉన్నారని విన్నాం కదా, సో ఏమైనా నేమ్స్ చెప్తారా? ఉన్నారు ఇక్కడ ఏజెంట్లు. వాళ్ళ పేర్లు మనం తీసుకోవటం అంత మంచిది కాదు. వాళ్ళు అంటే వీళ్ళు పొలిటికల్ సైడ్ అంటారా, లేకపోతే అంటే వీళ్ళకి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉండే వీళ్ళు ఇంత చేయగలుగుతున్నారా? కొంతవరకు ఉంటుంది, లేకపోతే చేయలేరు. గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం వల్ల. గవర్నమెంట్ సపోర్ట్ ఏం కాదు, పొలిటీషియన్స్ సపోర్ట్. గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సో పొలిటీషియన్స్ అంటేనే గవర్నమెంట్ కదా. సరే, అది పర్సనల్ లైఫ్స్ కూడా ఉంటాయి కదా, పొలిటీషియన్స్ పర్సనల్ లైఫ్ ఉంటుంది, నాట్ ఓన్లీ గవర్నమెంట్. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అంటే మీరు అన్నట్టు నేను కూడా నేమ్ మెన్షన్ చేయను, ఒక బ్యాంకాక్లో ఒక ఇష్యూ జరిగింది. రీసెంట్ టైమ్స్ కాదు, అది ఆల్మోస్ట్ 1 year 1.5 year బ్యాక్ బిఫోర్. అక్కడ ఒక హోటల్లో ఒక బాంకెట్ హాల్ని క్యాజినో కింద కన్వర్ట్ చేసి నడుపుతుంటే చాలా మంది అరెస్ట్ చేశారు కూడా అప్పుడు. చాలా మంది దగ్గర 150-200 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ లేడీస్ కూడా ఉన్నారు దాంట్లో. ఒక 2-3 days జైల్లో పెట్టారు, పాస్పోర్ట్లు తీసేసుకున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. నేను విన్న దాని వరకు ఎట్టకేళ్ళకు బయటకు వచ్చారు. మీరు అడిగిన సోకాల్డ్ ఏజెంట్లే చేసింది ఇది. వాళ్ళు వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. అందరూ కలిపి ఒక 3-4 days తర్వాత మళ్ళీ ఇండియా రావడం జరిగింది. అది అయినా కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు, అంటే అది బ్యాంకాక్ కాబట్టి జరిగిందట. ఇప్పుడు శ్రీలంక ఏంటంటే అక్కడ లీగల్ క్యాజినో, అక్కడ వరకు లీగల్ క్యాజినో. ఇప్పుడు వాళ్ళకి లీగల్ క్యాజినో ఎట్లా నమ్ముతున్నారు మరి? అంటే ఇది ఇది ఇప్పుడు మీరు అన్నట్టు మీరైతే లైసెన్స్ ఉంది మీకు, సో వీళ్ళెవరికి లైసెన్స్ లేవు. బ్యాంకాక్ లో రన్ చేసిన వాళ్ళు కూడా లైసెన్స్ లేదు. బ్యాంకాక్ లేదు, కొలంబోలో వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, కానీ వీళ్ళు తీసుకెళ్తే అది ఇల్లీగల్ అయింది. అవును. సో కాల్డ్ చెక్ చేసుకోరా మరి వెళ్ళే వాళ్ళందరూ? ప్లేయర్స్ అంత నాలెడ్జ్ ఉండదు ప్లేయర్స్కి. యాక్చువల్గా చెక్ చేసుకుని వెళ్ళాలి. ఇబ్బంది పడ్డారు కదా, మరి చెక్ చేసుకోకుండా వెళ్ళబడిన ఇబ్బంది పడ్డారు. అదే శ్రీలంక వెళ్తే ఇబ్బంది పడతలే, ఎందుకంటే అక్కడ లీగల్ అది. కానీ వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లి డబ్బులు పట్టుకెళ్ళి మనీ లాండరింగ్ చేసి పట్టుకెళ్ళడం అనేది ఇల్లీగల్ మళ్ళీ. కానీ అక్కడికక్కడ ఆడితే అది లీగల్ క్యాజినోస్ అక్కడ మళ్ళీ. సో ఇండియాలో ఇక్కడ ఎలా మా గోవాలో లీగల్ క్యాజినోస్, శ్రీలంక వరకు కొలంబోలో అక్కడ లీగల్ క్యాజినోస్. సో వీళ్ళు తీసుకెళ్ళడం అనేది ఇల్లీగల్ తప్ప క్యాజినోస్ వరకు లీగలే. వేరేస్ బ్యాంకాక్ వచ్చి తీసుకెళ్ళడం ఇల్లీగలే, అక్కడ క్యాజినోనే లేదు అసలు, అది క్యాజినో కూడా ఇల్లీగల్. సో అది జరిగింది అక్కడ ఆ కేసులో. ఓకే. ఇప్పుడు మనకి గోవాలో తెలుగు లేడీస్ కూడా వస్తుంటారా మీ క్యాసినోలో ఆడడానికి? మంచి క్వశ్చన్ అడిగారని మీరు ఇంతసేపటికి. యాక్చువల్గా మాది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటాయి, మా అంతా ఫ్యామిలీస్ వస్తారు మా దగ్గరికి. మాకు కిడ్ జోన్స్ ఉన్నాయి, మాకు ఆయాలు ఉంటారు కిడ్ జోన్స్ లో, ఆయాలు టేక్ కేర్ చేస్తుంటారు చిన్నపిల్లల్ని. అసలు యాక్చువల్లీ వీళ్ళు ఇదే ఈ ఇల్లీగాలిటీ చేసే వాళ్ళు అందరూ వాటిని మా ఇల్లీగల్ క్యాజినోస్ని మా దీన్ని కూడా ఆ అట్మాస్ఫియర్ని కూడా చెడగొట్టారని చెప్పాలి ఒక రకంగా. మా అంతా ఫ్యామిలీస్, మా క్యాజినోస్లో ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీస్ రెస్టారెంట్లో కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటారు, డాన్స్ చూస్తూ ఉంటారు, సింగర్స్ ఉంటారు, మాకు ఇలా రకరకాల ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి. అందరూ ఫ్యామిలీస్ వచ్చి ఎంటర్టైన్ అవుతుంటారు మా క్యాజినోస్లో. కొంతమంది కొన్ని కారణాల వల్ల మమ్మల్ని కూడా క్యాజినో అంటేనే ఇల్లీగల్ అనే స్టేజ్కి తెచ్చేశారు. ఓకే. అంటే మీరు కూడా ఎవరు ట్రెండింగ్ లో ఉన్నారో ఆ సెలబ్రిటీని ఇన్వైట్ చేయడం జరుగుతుంది అంటున్నారు, నిజమేనా? అది సెలబ్రిటీని ఇన్వైట్ చేయడం అంటే ఇన్వైట్ చేస్తామండి, అది జస్ట్ ప్రమోషనల్ కోసమే కానీ ఆడటానికి కాదు. సెలబ్రిటీస్ని డెఫినెట్గా ఇన్వైట్ చేస్తూ ఉంటాం మేము పెద్ద ఫంక్షన్లకి. సెలబ్రిటీస్ని జస్ట్ లైక్ షాప్ ఓపెనింగ్స్కి ఇక్కడ హైదరాబాద్లో ఎలా పిలుస్తారో అలాగే మేము క్యాజినో ప్రమోషనల్ దీనికోసం సెలబ్రిటీస్ని పిలుస్తూ ఉంటాం రెగ్యులర్గా మేము. ఓకే ఓకే. సో వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటారా రావడానికి? అంటే ఈ మధ్యకాలంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సో రియల్ ఎస్టేట్ యాడ్కి రీసెంట్గా ఒక యాంకర్తో చేయించారు. సో యాక్చువల్గా అక్కడ ల్యాండే లేదు, అదొక పెద్ద ఇష్యూ అయింది. సో హైదరాబాద్లోని. సో అలాగా ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ ఒక ప్రమోషన్ చేస్తే
ఆ ఇంపాక్ట్ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ మీద పడుతుంది. అట్లా మీ క్యాసినోకి ప్రమోషన్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది రేపు వాళ్ళ కెరియర్ గానీ, లేకపోతే ఈ ఫ్యాన్స్ హంగామా ఏంటి ఇప్పుడు చూసారు అంత ఫ్యాన్స్ ట్రెండ్ నడుస్తుంది. కరెక్ట్ ఏంటి అసలు మా హీరో ఇట్లా క్యాసినోకి ప్రమోట్ చేస్తున్నాడు. కరెక్ట్ అండి. మీరు చెప్పినట్టు చాలా మంది ఈ ఆన్లైన్ క్యాసినోకి ప్రమోట్ చేశారు. ఆన్లైన్ క్యాసినోస్ అది ఇండియాలో ఇల్లీగల్. సో వాళ్ళకి ఎఫెక్ట్ పడింది. చాలా మంది సెలబ్రిటీస్ ఇబ్బంది పడ్డారు. కానీ మా ఇల్లీగల్ క్యాసినోస్ మా దగ్గరికి వస్తే వాళ్ళకి సెలబ్రిటీస్కి ఏం ప్రాబ్లం ఉండదు. లీగల్ క్యాసినోకి లీగల్గా వచ్చారు, లీగల్గా వెళ్తారు. సో ఆన్లైన్ క్యాసినో ఇల్లీగల్ కాబట్టి దానికి ప్రమోట్ చేశారు కాబట్టి చాలా వెబ్సైట్లు వాటికి ప్రమోట్ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సెలబ్రిటీస్ పడ్డారు. సో ఆన్లైన్ క్యాసినోలో మనకి ఎక్కువగా చీటింగ్, మోసం జరుగుతూ ఉంటుంది. సో ఆఫ్లైన్లో కూడా అలాగా జరుగుతూ ఉంటుంది అని ఒక అదే ఎగ్జాక్ట్లీ రూమర్ అని మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆన్లైన్ ఆఫ్లైన్ అని. ఆన్లైన్ అనేది మీరు ఇక్కడ ఆడుతుంటారు, ఆ సైట్ అమెరికాలో ఉందో తెలియదు, ఆఫ్రికాలో ఉందో తెలియదు. అక్కడ వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు, మీరు ఇక్కడ ఆడతారు. వేరేజ్ ఆఫ్లైన్ మా క్యాజినోలో మీ ఎదురుగా మీరు మా క్యాజినోలో కూర్చొని ఆడుతుంటారు. మీ ఎదురుగా మా వాళ్ళు కార్డ్స్ పంచినా కానీ బాల్ తిప్పినా కానీ. సో మీ ముందు కళ్ళ ముందు మోసం చేయడం అనేది జరగదు. అసలు లీగల్ క్యాజినోస్లో మోసాలు అనేది ఉండవు. ఆన్లైన్లో మీరు చెప్పినట్టు రకరకాల మోసాలు జరుగుతుంటాయి. సో డ్రగ్స్ ఎడిక్షన్ లాగా ఈ క్యాసినో కూడా ఒక ఎడిక్షన్ అంటారా? కొంతవరకు ఒప్పుకోవాలండి. కొంచెం అలవాటు పడిన వాళ్ళు కొంచెం రెగ్యులర్గా రావటం, ఆడటం జరుగుద్ది, ఎడిట్ అవుతారు. ఓకే. అంటే ఇది మీరు చెప్తారో లేదో దట్ వన్ మూమెంట్లో వెళ్ళిపోవాలి అంటారు కదా. సో అలా ఏమైనా ఉంటుందా దీనికి కూడాను? అంటే అసలు క్యాసినో అంటేనే ఎగ్జిట్ అనేది తెలవాలి. ఎగ్జిట్ తెలవకపోతే లాస్ అవుతారు. ఓకే. అంటే ఎగ్జిట్ అంటే విన్ అయినప్పుడు వెళ్ళటం అనేది కూడా ఒక తెలివైన నిర్ణయం. సో అది తెలియనోడు అల్టిమేట్గా మైనస్ అయ్యేళ్తారు. ఎగ్జిట్ తెలిసినోడు విన్ అవుతారు. ఓకే. సో మనకు బేసిక్గా ఆశకి అంత ఉండదు కదా. అవును. వస్తూ ఉంటే ఇంకా ఆడాలి ఇంకా అనిపిస్తుంది. పోయినా కానీ టెంప్ట్ అయ్యి ఇంకా ఆడతారు, వస్తుంటే కూడా ఇంకా గెలుస్తామని ఆడతారు. ఓకే. సో అదొక ట్రాన్స్ ఉంటుంది. సో ఎంత పెట్టి ఆడామని కదా ఎప్పుడు ఆపామనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా. ఓకే. సో మీ బిగ్ క్యాసినో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పారు. సో ఈవెన్ కిడ్స్ వస్తారు, లేడీస్ వస్తారు. సో మన సౌత్ ఇండియా ఫుడ్ దొరుకుతుందా? ఎస్పెషల్లీ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. మాకు గెస్ట్లు సౌత్ ఇండియన్ గెస్ట్లు బాగా ఎక్కువ, పర్టికులర్గా తెలుగు స్టేషన్ నుంచి. సో మేము తెలుగు చెఫ్ ఉన్నారు మా దగ్గర. తెలుగు ఫుడ్ బాగా మనం సర్వ్ చేస్తాం కంపారిటివ్లీ అదర్ క్యాసినోస్. ఓకే. సో మనకి ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుందా స్పెసిఫిక్గా క్యాసినోకి రావాలి అంటే? ఎస్ అండి, కంపల్సరీ డ్రెస్ కోడ్ అనేది ఫార్మల్ ఉండాలి. ఫుడ్ కవర్ అయ్యేలాగా షూ కానీ ఏదైనా వేసుకోవాలి. డ్రెస్ కోడ్ అనేది మస్ట్. అంటే ఇది ఓన్లీ ఆడడానికి వచ్చే వాళ్ళకా లేకపోతే ఈవెన్ ఎవరైనా క్యాజినో లోపలికి ఎంటర్ అవ్వాలంటే డ్రెస్ కోడ్ అనేది మరి ఫార్మల్ డ్రెస్. లేడీస్ కి ఆ రిస్ట్రిక్షన్ లేదు. ఓకే. సో ఏ డ్రెస్ అయినా ఓకే. ఓకే. అంటే అలా అని కాదు. ఓకే. అంటే జనరల్గా మీరు అన్నట్లు కొలంబో కానీ శ్రీలంక కానీ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అన్నట్లు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మన వైపు కూడా చాలా ట్రెండ్. ఇప్పుడు గోవాలో చూసుకున్నట్టే డ్రెస్సింగ్ చాలా మారింది. సో అట్లా వస్తూ ఉంటారు కదా చాలా మంది. అప్పుడు మీరు ఎలా చేస్తారా వాళ్ళని? ఎలా చేస్తాం, అలా ఏం ఉండదు. లేడీస్ వరకు ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ అంత ఎబ్బెట్టుగా వేసుకుని మన దగ్గరికి ఏం రారు ఫారిన్ కంట్రీస్ లో లాగా. సో ఏదైనా ఇండియా కదా. మరి ఫారినర్స్ ఫారినర్స్ కూడా అంటే వాళ్ళు ఎక్కువగా షార్ట్స్ అవి వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా. ఈవెన్ షార్ట్స్ ఆన్ షోర్ క్యాజినోస్ లో మేము షార్ట్స్ కూడా అలౌ చేస్తామండి. ఆఫ్ షోర్ లో కంపల్సరీ ఫార్మల్. మేము కొంచెం లిబరల్ గా ఉంటాం కొన్ని విషయాలు. సో అంటే రీసెంట్ టైమ్స్ లో కాకపోయినా ఇంతకు ముందు ఎక్కువగా క్రూజ్ ప్రిఫర్ చేసేవారు ల్యాండ్ క్యాసినో కన్నా కూడాను. ఎక్కువ మంది షిప్ లో ఆ ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కానీ బాగుంటుంది అన్నది ఒక థింకింగ్ ఉండేది. సో ఏం డిఫరెన్స్ ఏంటి అసలు దానికి దీనికి? యాక్చువల్గా గోవాలో ప్రెసెంట్ 18 క్యాసినోస్ ఉన్నాయి. దాంట్లో 6 వచ్చి ఆఫ్ షోరు, 12 వచ్చి ఆన్ షోరు. ఓకే. ఇది వరకటి రోజుల్లో ల్యాండ్ క్యాసినోస్ కొంచెం తక్కువ ఉండేవి, ఓన్లీ ఆఫ్ షోర్ ఉండేవి అక్కడ. ఇప్పుడు ల్యాండ్ క్యాసినోస్ కూడా లైసెన్సులు బాగా ఇచ్చారు గోవాలో, చాలా ఓపెన్ అయినాయి. ఆఫ్ షోర్ వచ్చి కొత్త లైసెన్స్లు ఇవ్వట్లేదు. క్రూజ్లో ఎగ్జిస్టింగ్ ఏమైతే ఉన్నాయో 2009 తర్వాత కొత్త లైసెన్స్ ఇవ్వటం ఆపేశారు. ఆఫ్ షోర్ వరకు, ఆన్ షోర్ ఇస్తున్నారు.
ఆఫ్ షోర్లో ఏదైతే ఎగ్జిస్టింగ్ 6 క్యాజినోస్ ఉన్నాయో అయ్యే కంటిన్యూ అవుతున్నాయి. ఓకే. ఆన్ షోర్ కొత్త క్యాజినో లైసెన్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇది వరకట్లా కాదు, ఇప్పుడు ఆన్ షోర్ కూడా క్యాజినోస్ బాగా రన్ అవుతున్నాయి. ఎందుకంటే ఆన్ షోర్ ఏంటంటే మీకు టైం సేవ్ అయ్యింది. ఓకే. మీకు అదే రిసార్ట్ ఆన్ షోర్ అనేది 5 స్టార్ హోటల్స్లో ఉంటాయి క్యాజినోస్. ఇప్పుడు మా క్యాజినో 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్ రియో రిసార్ట్లో ఉంది. ఓకే. సో బాగా బీచ్ రియో రిసార్ట్లో మన క్యాజినో ఓకే. బిగ్ బీ. ఓకే. సో మీకు ఏంటంటే అదే రిసార్ట్లో ఉన్నారు, క్యాజువల్గా వస్తారు, ఆడుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇది ఆఫ్ షోర్ క్యాజినో అనేది అదొక పెద్ద రెడీ అవ్వటం, మళ్ళీ హోటల్ నుంచి Procedure. క్రూజ్ దగ్గరికి వెళ్ళటం, జెట్టీకి వెళ్ళటం, మళ్ళీ అక్కడ ఎక్కి మళ్ళీ థియేటర్లో మళ్ళీ లోపలికి ఆల్మోస్ట్ మీరు క్యాజినో లోపలికి ఎంటర్ అయ్యేటికి 1.5 or 2 hours పడుతుంది. ఓకే. సో దాని మీద ఏంటంటే ఇప్పుడు ఆన్ షోర్ క్యాజినోస్ కూడా బాగా రన్ అవుతున్నాయి. మీకు ఇమీడియట్గా వెళ్ళి ఆడుకుంటాం, మళ్ళీ వచ్చేయటం, ఎంటర్టైన్ అవటం, వచ్చేయటం అనేది ఓకే. ఈజీ అయింది కాబట్టి ఆన్ షోర్ క్యాజినోస్ కూడా బాగా రన్ అవుతున్నాయి ప్రెసెంట్. ఓకే. సో మీ స్పెషల్ ప్యాకేజెస్ ఏమైనా ఇస్తుంటారా? ఇస్తామండి. 2 lakhs బయింగ్ నుంచి మేము ప్యాకేజ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఎయిర్ ఫేరు మేము బేర్ చేస్తాం, ప్లస్ హోటల్ కూడా మేము ఇస్తాం. ఓకే. డిపెండ్స్ ఆన్ బయింగ్. 2 lakhs నుంచి మా ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయి. 2 lakhs, 3 lakhs, 5 lakhs ఓకే. మేము ఇస్తాం. అది కాకుండా ఓన్లీ ఎంట్రీ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. అంటే మీరు అసలు మినిమం ప్రైస్ ఎంత అండి క్యాజినో ఎంట్రీకి? మినిమం ఎంట్రీ వచ్చి మా దగ్గర 2000 నుంచి స్టార్ట్ ఉందండి. 2000. 2000, 3000, 5, 10,000, ఓకే. 30,000, 50,000 కూడా ఉన్నాయి. అవి ఎంట్రీ ప్యాకేజెస్ అంటాం మేము. ఓకే. అవి ఏంటంటే మీకు లోపల వన్స్ మీరు ఎనీ ఎంట్రీ టికెట్ ఫ్రమ్ 2000 to 50,000 ఎనీ ఎంట్రీ టికెట్, వన్స్ యూ ఎంటర్ ఇన్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాంప్లిమెంటరీ. లైక్ ఫుడ్, లిక్కర్ అన్ని కాంప్లిమెంటరీ. అయితే మేము ఆ హై ప్యాకేజెస్లో 5,000, 10,000, 20,000, 30,000 ప్యాకేజెస్లో కాయిన్స్ కూడా ఇస్తాం మేము, కాంప్లిమెంటరీ కాయిన్స్ కూడా. ఓకే. చిన్న ప్యాకేజ్లో 2,000, 3,000 అవి ఉండవు. హై ప్యాకేజెస్లో కాయిన్స్ కూడా కాంప్లిమెంటరీ ఇస్తాం. ఓకే. కిడ్స్కి ఎంత వరకు ఉంటుంది ప్రైస్? కిడ్స్ ఎంట్రీ ప్రజెంట్ మేము 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం కిడ్ ఎంట్రీ. అంటే బిలో 5 years అట్లా ఉంటే ఏదైనా సరే, కిడ్ అంటే ఏదైనా. కిడ్, ఇంకా ఇన్ఫాంట్ కానీ కిడ్ కానీ ఇంకా మేము 500 ఛార్జ్ చేస్తాం. ఓకే. అదేంటంటే మరి వాళ్ళకి స్టాఫ్ చూసి టేక్ కేర్ చేయాలి కదా వాళ్ళని, దానికోసం అని చెప్పి మేము 500 ఛార్జ్ చేస్తాం. ఇన్ఫాంట్ ఎంట్రీ, కిడ్ ఎంట్రీ. సో మీ హోటల్స్ అవి ఎక్కడున్నాయి లొకేషన్స్? క్యాసినో కాకుండా మీ నాకు ఒక క్యాజినో వచ్చి ఫస్ట్ మంది మీరామారు, ఇప్పుడు వచ్చి మొన్న కొత్త 2020 కరోనా టైంలో ఇంకో కొత్తగా హోటల్ కట్టాం. అది వచ్చి దోనపాల సర్కిల్ రాజ్భవన్ దగ్గర. ఓకే. మంచి సీ వ్యూ హోటల్ మంది అది. దాని పేరు అలేకియా సూట్స్. మా అమ్మాయి పేరు పెట్టాము అలేకియా అని. సో అది వచ్చి 2021లో ఓపెన్ చేసాం. ఓకే. సో 2 హోటల్స్ నడుస్తుంది, మంది క్యాజినో నడుస్తుంది. సో మీ ఫ్యామిలీ ఇప్పుడు మీరు అలెక్కియా అన్నారు కదా, మీకు ఎంతమంది పిల్లలు? అసలు మా ఏంటి? వైఫ్, మీ parents మా ఏంటి? అమ్మాయి, Okay. వాళ్ళు నాతో పాటు గోవా ఉంటారు. ఓకే. మా పేరెంట్స్ వచ్చి మా హోమ్ టౌన్ దెందులూరులోనే ఉంటారు. ఏలూరు పక్కన దెందులూరు మీద ప్రాపర్. ఓకే. నేను ఆల్మోస్ట్ 27 years అయింది గోవా షిఫ్ట్ అయ్యి. సో బిఫోర్ మ్యారేజే నేను షిఫ్ట్ అయ్యాను. ఓకే. తర్వాత కూడా అక్కడే కంటిన్యూ అయ్యాను. ఫ్యామిలీ నాతో ఉంటారు, నా ఫ్యామిలీ. పేరెంట్స్ వచ్చి ఆంధ్రలో ఉంటారు. ఓకే. ఇంకా ఈ హోటల్స్ కానీ క్యాసినో కానీ ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారా? యా, డెఫినెట్లీ అండి, ప్లాన్స్ ఉన్నాయి. అంటే హోటల్తో పాటు క్యాజినోస్ కూడా ప్లాన్స్ ఉన్నాయి మాకు. ఓన్లీ హోటల్ అయితే ప్లాన్స్ లేవు అవుట్ ఆఫ్ గోవా. ఓకే. హోటల్ కమ్ క్యాజినో అయితే ప్లాన్స్ ఉన్నాయి. సో చిట్టిబాబు గారు, ఈ క్యాసినో అభిమానులకు కానీ అలాగే మా తెలుగు 70mm ప్రేక్షకులకు కానీ అసలు క్యాసినో గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా క్యాజినో గురించి చెప్పాలంటే, క్యాసినో అనేది కొంచెం క్యాసినో అంటేనే ఇల్లీగలు, క్యాసినో అనేది ఒక బూతు, ఆ రకంగా ప్రస్తుతం ఇది చేయడం జరిగిందండి. అది యాక్చువల్గా తప్పు. అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది మా క్యాజినో. ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. క్యాసినో అనేది ఏమీ రాంగ్ బిజినెస్ ఏం కాదు. అది మా క్యాజినో విజిట్ చేస్తే కంపల్సరీ తెలుసుకుంటారు మీరు. సో దట్స్ ఇట్. ప్లీజ్ విజిట్ అవర్ క్యాజినో బిగ్ బీ విచ్ ఈజ్ ఇన్ బాగా బీచ్, గోవా. సో క్యాసినో అంటే ఒక జోదం మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్పారు. చాలా మందికి చాలా డౌట్స్ ఉండే, అసలు అవన్నీ కూడా రెక్టిఫై చేశారు. చాలా మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ చిట్టుబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.